హాయ్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మేనేజ్మెంట్ తోనే అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. సో స్ట్రాటజీ అంటే విషయం తెలుసుకుందాం. ఫస్ట్ ప్లానింగ్. మనకి అన్నిటికీ ఏదైనా పని చేయాలంటే మనం ముందర చేసే వర్క్ ఏంటంటే ఏదైనా టూర్ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్లానింగ్ అనేదాన్ని కంపల్సరీగా చేస్తాం. సో ఈ ప్లానింగ్ ప్రకారం మనం ట్రావెల్ చేస్తాము అంటే డిపెండ్స్ ఆన్ ద టైం, లేదా మనకున్న క్లైమేటిక్ కండిషన్స్ ఏదో ఒక డిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ప్లానింగ్ కి స్ట్రాటజీకి డిఫరెన్స్ ఏంటంటే, ప్లానింగ్ మనం అనుకున్న దాన్ని ప్లానింగ్ అంటాం, కానీ దానిలో లోటుపాట్లను గ్రహిస్తూ మనకి ఏవైతే ఏ ప్లాన్ ప్రకారం మనం ముందరకు పెడతామో అంటూ ఒక చట్టబద్ధమైన ప్రణాళికను తీసుకురావడాన్ని మనం స్ట్రాటజీ అంటాం. సో వాట్ ఈస్ స్ట్రాటజీ మేనేజ్మెంట్? సో ఈ మేనేజ్మెంట్ లో ఈ స్ట్రాటజీ అనేది ఏ రకమైన రోల్ ప్లే చేస్తుంది, అసలు అంటే ఏంటి, దాన్ని మనం ఎందుకు తీసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. What is strategic management? It is a process of defining a company strategy. సో ఇది ఏంటంటే ప్రాసెస్. దేన్ని డిఫైన్ చేస్తుంటే కంపెనీ ఏంటి, దాని ప్లాన్ ఏంటి అనే విషయాన్ని డిఫైన్ చేస్తుంది. అండ్ మేకింగ్ ద డెసిషన్స్ ఆన్ అలోకేటింగ్ ఇట్ రీసోర్సెస్. సో కంపెనీలో ఉండే రీసోర్స్ అంటే ఏంటి? హ్యూమన్ రీసోర్సెస్ కావచ్చు, మనీ కావచ్చు, మిషనరీ కావచ్చు, మార్కెటింగ్, ప్రొడక్షన్, ఇంకా ఏవేవైతే చిన్న చిన్న ఫంక్షనింగ్ యూనిట్స్ ఉంటాయి అవన్నీ కూడా ఒక కంపెనీకి రీసోర్సెస్ అనమాట. సో వాటిని ఏ రకంగా వాడుకోవాలి ఇన్ ఎఫెక్టివ్ వే అనే విషయాన్ని మనం ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది తెలియజేస్తుంది అనమాట. సో ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో నేను నోట్స్ చెప్తూ మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఈ నోట్స్ ప్రకారం మీరు ఈ టాపిక్ లో నుంచి దీన్ని ఇలాగే ప్రిపేర్ అయ్యారంటే మీకు ఈజీగా మార్క్స్ అనేవి స్కోర్ చేసుకోవచ్చు అనమాట. సో రీసోర్సెస్ ఇట్ మే బి. సో ఒక రీసోర్స్ అంటే ఏంటి? కంపెనీకి ఒక మ్యాన్ పవర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ టేక్ ఏ ఫెర్టిలైజర్స్ కంపెనీ. సో ఫెర్టిలైజర్స్ కంపెనీ అనే వాళ్ళకి ఫెర్టిలైజర్స్ ఎప్పుడు అవసరం ఉంటాయి? జనరల్ గా మనం పంట వేసేటప్పుడు వాటిని భూమి సారానికి, లేదా పంట వేసిన తర్వాత వాటిని ఫాస్ట్ గా ఎదగడం కోసం, ఇటువంటి వాటికి మనం ఫెర్టిలైజర్స్ అనే వాటిని యూజ్ చేస్తాం. సో ఇన్ దట్ ప్రాసెస్ ఒకవేళ కోత కోసేటప్పుడు మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్ యూజ్ చేయాలి కదా, అక్కడ పెస్టిసైడ్స్ ఇలాంటి వాటిని యూజ్ చేస్తాం. అంటే మనకి క్రిమి కీటకాలు అవి ఏమీ రాకుండా ఇటువంటి వాటిని యూజ్ చేస్తాం. సో ఫెర్టిలైజర్స్ అనేది సీజనల్ బిజినెస్ అనమాట. సో ఎప్పుడైతే పంట వేస్తారో అప్పుడే మనం ఫెర్టిలైజర్స్ కంపెనీ ఎక్కువ గ్రోత్ లో ఉంటుంది, ప్రొడక్షన్ అనేది ఎక్కువ కావాలి. సో ఎప్పుడైతే మనకి కోతకు వచ్చేస్తుంది, ఒక టర్మ్ అనేది అయిపోయింది, లాస్ట్ కి వచ్చేటప్పటికి మనకి అంత ప్రొడక్షన్ అనేది అవసరం పడదు. సో అలాంటప్పుడు మన కంపెనీ అయితే రన్ చేయాలి కదా, ప్రొడక్షన్ లేదు కదా అని చెప్పి మనం దాన్ని క్యాన్సిల్ చేసేయాలి. సో అలాంటప్పుడు ఏ రకంగా మన బయట ఉన్న డిమాండ్ ని బట్టి మనం ఎంతమంది హ్యూమన్స్ యూజ్ చేయాలంటే లేబర్స్ ని కానివ్వండి, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్స్ కానివ్వండి, ఎవరైనా ఎంతమందిని తీసుకోవాలి, దానికి కావాల్సిన మనీ. ఇప్పుడు మనకి ఒక ప్యాకెట్ ఉందనుకోండి, ఒక ప్యాకెట్ మనకి ఎంఆర్పి 1000 అనుకోండి. 1000 అయినప్పుడు దాని ప్రిపరేషన్ కాస్ట్ మనకి 1000 ఖచ్చితంగా అవ్వదు, ఏ 600 650 అవుతుంది. సో ఈ 650 కంపెనీ కంపల్సరీగా పెట్టాల్సిన అమౌంట్. సో దీంట్లో మనకి జిఎస్టి, మార్కెటింగ్, లాజిస్టిక్స్ ఇవన్నీ కలిపి మనకి ఎంఆర్పికి 1000 వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ దేనికి అంటే, ఫ్యాక్టరీలో తయారైన ప్రొడక్ట్ మార్కెట్ వరకు వచ్చేటప్పటికి ఈ కాస్ట్ అనేది వేరీ అయిపోతుంది. సో మనం అలా అని చెప్పి ప్రతి చిన్న విషయానికి మనకు కావాల్సిన పురుగుల మందు డబ్బా, లేదంటే ఏదైనా ఫెర్టిలైజర్స్ డబ్బా మనం డైరెక్ట్ గా ఫ్యాక్టరీకి వెళ్ళి తీసుకోలేం. ఖచ్చితంగా మనం ఒక ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఫ్యాక్టరీ దాకా వెళ్ళాం. సో మనకి ఒక షాప్ అనేది అవసరం అవుతుంది, అంటే ఇక్కడ మార్కెటింగ్ అనేది ప్లే చేస్తుంది అనమాట. సో దాని నుంచి ఈ అమౌంట్ అనేది వేరీ అవుతుంది. సో ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఒక ప్రణాళికను ప్రిపేర్ చేసుకోవాలి. సో అయితే ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో కీ కాంపోనెంట్స్ ఏముంటాయంటే మిషన్, విజన్ అండ్ వాల్యూస్. మిషన్ ఏంటి? ఇప్పుడు కంపెనీకి ఏంటి, దాని గోల్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ కీ కాంపోనెంట్స్ చూసిన తర్వాత వీటి యొక్క డిఫరెన్షియేషన్, వీటి నోట్స్ కూడా మీకు దొరుకుతుంది అనమాట ఇదే వీడియోలో, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ కీ కాంపోనెంట్ వచ్చి మిషన్, విజన్ అండ్ వాల్యూ. అండ్ సెకండ్ కీ కాంపోనెంట్ వచ్చి ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్ అండ్ స్ట్రాటజీ ఫార్ములేషన్, స్ట్రాటజీ ఇంప్లిమెంటేషన్ అండ్ స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. సో స్ట్రాటజీ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లానింగ్ దట్ షుడ్ బి ఇన్ పర్ఫెక్టివ్ వే. సో సీ ద మిషన్, విజన్ అండ్ వాల్యూ. సో మిషన్ అంటే ఏంటి? వై ఆర్గనైజేషన్ ఎగ్జిస్ట్. అసలు దానికి ఏమనుకుంటుంది? ఒక 3 సంవత్సరాలు నేను టాప్ మోస్ట్ కంపెనీ కావాలి, ఒక 4 సంవత్సరాల్లో నేను ఈ పొజిషన్ లోకి రావాలి. అది ఒక కంపెనీ యొక్క మిషన్ అనమాట. నేను ఈ స్టేజ్ లో ఉండాలి
అనే విషయాన్ని చెప్తుంది. డిజైన్, సో వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ఇట్స్ ఆర్గనైజేషన్, అది ఏం చేయాలి, దానికి అలా ఎదగాలంటే ప్రొడక్ట్ ఎంత క్వాలిటీగా, ఎంత క్వాంటిటీ అండ్ క్వాలిటీని మేనేజ్ చేసుకుంటూ మనం దగ్గర ఉన్న విషయాన్ని, అదే మన దగ్గర ఉన్న మెటీరియల్ ని యూజ్ చేసుకుంటూ మనం ఎంత వరకు వెళ్ళాలి అనేది విజన్. వాల్యూస్, ప్రతి కంపెనీకి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని అతిక్రమించి మనం ఎటువంటి ప్లానింగ్ చేసినా కూడా అది నిలబడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ నే తీసుకోండి. సో జాయినింగ్ అప్పుడు వర్కర్స్ కి ఒక టైమింగ్ పీరియడ్ ఉంటుంది, ఇన్ని సెలవులను ఉంటాయి, ఇవన్నీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు మనకి ఏంటి, మన కంపెనీకి నేను ఇందాక చెప్పిన ఫెర్టిలైజర్స్ కంపెనీ తీసుకోండి, మనకి ప్రొడక్షన్ అనేది పెరిగింది. సో సేమ్ ప్రొడక్షన్ లేనప్పుడు చేసిన వర్క్, ప్రొడక్షన్ ఉన్నప్పుడు చేసిన వర్క్ ఒకేలా అదే మ్యాన్ పవర్ తో చేస్తే మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. సో ఇక్కడ ఏం చేయాలి, మనం తీసుకున్న స్ట్రాటజీ, అందులో వర్క్ చేసే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేకుండా మనది ఈ డెసిషన్ మేకింగ్ బిహేవియర్ ఆధారపడి ఉండాలన్నమాట. ఇప్పుడు మన ప్రొడక్షన్ పెరిగింది కదా అని ఒక షిఫ్ట్ చేసే వాళ్ళని మనం 2 to 3 షిఫ్ట్స్ చేయించలేం కదా, అది మళ్ళీ వాళ్ళ వర్కర్స్ యూనియన్, వర్కింగ్ లా, లేబర్ లా ఇవేమి ఒప్పుకో. సో ఇవి కూడా దృష్టిలో పెట్టుకుని మనం ఒక స్ట్రాటజీ అనేదాన్ని ప్రిపేర్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది మనకి కంపెనీ దగ్గర నుంచి అంటే టాప్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి తీసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. అండ్ సెకండ్, ఎన్విరాన్మెంటల్ అనాలిసిస్. ఎన్విరాన్మెంటల్ అంటే చుట్టుపక్కల మన పాసిబిలిటీస్ ఏమున్నాయి అనే విషయాలు చూసుకోవాలి. దీంట్లో మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి ఇంటర్నల్ అనాలిసిస్ అండ్ ఎక్స్టర్నల్ అనాలిసిస్. ఇంటర్నల్ అనాలిసిస్ అంటే బిజినెస్ లోపల ఉంటాయి అన్నమాట. సో ఎంత స్ట్రెంత్ ఉంది, ఎంత మనీ ఉంది, ఎంత ప్రొడక్ట్ మన దగ్గర ఉంది, అదంతా మనకి స్ట్రెంత్ లోకి వస్తుంది. సో దాని యొక్క వీక్నెస్, ఆ వీక్నెస్ ఏంటో కూడా మనకి తెలియాలి. సో కంప్లీట్ గా ఒక ప్రొడక్ట్ మీద, ఆ ప్రొడక్ట్ మీద బిజినెస్ ఎంత వరకు జరుగుతుంది ఏంటి, ఆ ప్రొడక్షన్ ఏంటి, దాని యొక్క స్ట్రెంత్ ఏంటి, దాని యొక్క వీక్నెస్ ఏంటి అనేది కంప్లీట్ గా మనకి తెలిసి ఉండాలి ఒక ప్లాన్ వేసేటప్పుడు. అలాగే ఎక్స్టర్నల్ అనాలిసిస్. ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్ లోకి అంటే బయట అన్నమాట. ఈ ఇంటర్నల్ అనాలిసిస్ అనేది కంపెనీ ఇట్ సెల్ఫ్ చేసుకుంటుంది, అంటే మనకున్న లోటుపాట్లు చూసుకుంటుంది. సో ఎక్స్టర్నల్ అనాలిసిస్ అంటే బయట మార్కెట్ కి ఎంతవరకు మనకి ప్రొడక్ట్ అనేది రీచ్ అవ్వగలదు. సో దానికి పెడితే కనుక దానికి ఏమైనా ప్రాబ్లమ్స్ జరుగుతాయా, లేదా దానికి కాంపిటేటర్స్ ఎంతమంది ఉన్నారు, అవతల కాంపిటేటివ్ బిజినెస్ వాళ్ళు కూడా సేమ్ ఇదే అనాలిసిస్ యూజ్ చేస్తున్నారా. సో వీటన్నిటిని తీసుకోవాలి. అంతేకాకుండా పెస్టిల్. పెస్టిల్ అంటే పీ ఫర్ పొలిటికల్, ఎకనామికల్, సోషల్, టెక్నికల్, లీగల్ అండ్ ఎన్విరాన్మెంట్. వీటన్నిటిని పొలిటికల్ గా వాటికి ఏదైనా ప్రాబ్లం ఉందా, లేదా ఎకనామికల్ గా అంటే మనకి మనీ ఏమైనా ఖర్చు ఎక్కువ అవుతుందా, లేదంటే మనం అనుకున్న బడ్జెట్ లో ప్రొడక్ట్ ని తీసుకొస్తున్నామా. నెక్స్ట్ సోషల్, దాని వల్ల మనకి సోషల్ రిలేషన్స్ అంటే పక్క కంపెనీస్ తో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా వస్తాయా. టెక్నికల్ అండ్ లీగల్. ఎన్విరాన్మెంటల్, ఇది ఎన్విరాన్మెంట్ కి ఏమైనా హాని కలుగుద్దా. ఈ విషయాలన్నింటినీ కూడా మనం దృష్టి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ స్ట్రాటజీ ఫార్ములేషన్. స్ట్రాటజీ ఫార్ములేషన్ అంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అంటే దాని యొక్క గ్రోత్ ఎంత ఉంది, దాని ఎంత వరకు బయట కాంపిటీషన్ తక్కువ, దాని స్ట్రెంగ్త్ ఎంత ఉంది, డిటాచ్మెంట్ మనకి ఎంత వరకు దాని మీద అవుట్పుట్ తీసుకురాగలం, ఇదంతా కూడా కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీ అని చెప్తాం. నెక్స్ట్ బిజినెస్ లెవెల్ స్ట్రాటజీ అంటే కాస్ట్, లీడర్షిప్, డిఫరెన్షియేషన్ అండ్ ఫోకస్. సో దాని యొక్క కాస్ట్ ఎంత, లీడర్షిప్ మనం కరెక్ట్ గా మెంబర్ ని అలోకేట్ చేస్తున్నామా లేదా, ఒక లీడర్కి ఉండవలసిన లక్షణాలన్నీ ఈ పర్సన్ మనం తీసుకున్న వాళ్ళకి ఉన్నాయా లేవా, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. సో స్ట్రాటజీ ఫార్ములేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది సెకండ్ స్టెప్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం డైరెక్ట్ గా వెళ్ళిపోకుండా ఫస్ట్ మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ దీనికి ఎంత వరకు కోఆపరేట్ చేస్తారనే విషయాన్ని మనం చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఫంక్షనల్ స్ట్రాటజీ అంటే దీని యొక్క మార్కెటింగ్ స్కోప్ ఎంత, ఇప్పుడు మనం తీసుకున్న స్ట్రాటజీకి మార్కెటింగ్ స్కోప్ ఎంత, అలాగే హెచ్ఆర్ అవైలబిలిటీ కరెక్ట్ గా ఉందా లేదా, అంటే మ్యాన్ పవర్ కరెక్ట్ గా అవైలబిలిటీ అవుతుందా లేదా. నెక్స్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎంత వరకు ఉంది, మన బడ్జెట్ ఎంత, మనం ఎంతవరకు స్పెండ్ చేయగలం, వీటన్నిటిని ఫంక్షనల్ స్ట్రాటజీస్ అంటారు అనమాట. నెక్స్ట్ స్ట్రాటజీ ఎవాల్యుయేషన్ అండ్ కంట్రోల్. ఒకసారి స్ట్రాటజీని ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం చేసేసాం, ఇంప్లిమెంట్ చేసేసాం, సో అది వర్క్ అవుతుంది, కానీ అది కరెక్ట్ గా అవుతుందా లేదా అనేది ఇంకొకసారి మనం రీచెక్ అనేది చేసుకోవాలి, దాన్నే ఎవాల్యుయేషన్ అంటారు. సిట్టింగ్ ద పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్. సో ప్రెసెంట్ స్ట్రాటజీ ఫామ్ చేసాము, 1 month అయ్యింది, ఆ స్ట్రాటజీ అదే విధంగా వర్క్ అవుతుంది. సో మనం అనుకున్న పెర్ఫార్మెన్స్ 100% రీచ్ అవుతున్నామా లేదా అంటూ దానికి ఒక మ్యాట్రిక్స్ అంటే క్యాలిక్యులేషన్స్, నథింగ్ బట్ క్యాలిక్యులేషన్స్. సో ఆ పెర్ఫార్మెన్స్ కరెక్ట్ గా అవుతుందా లేదా,
సో అయితే అక్కడ ఏమైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయి, ఎక్కడైనా మనం వీక్ పాయింట్ అంటే మన స్ట్రాటజీ ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయడానికి హార్డ్షిప్స్ ఎక్కడ ఉన్నాయి, వీటన్నిటిని పెర్ఫార్మెన్స్ క్యాలిక్యులేషన్స్ లో చూసుకుంటాం. నెక్స్ట్ మానిటరింగ్ అండ్ రివ్యూయింగ్ ద స్ట్రాటజీ. మానిటరింగ్ అంటే కరెక్ట్ గా జరుగుతుందో లేదా, మనం అనుకున్న వేలో అన్ని కరెక్ట్ గా పెడుతున్నాయా లేదా, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తన పని చేస్తుందా లేదా, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కరెక్ట్ గా మనం అనుకున్న టైంకి అనుకున్నంత అవుట్పుట్ ని ఇస్తుందా లేదా. అలాగే రివ్యూయింగ్ ద స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ ప్రకారం మనకి ఎక్కడైనా మైనస్లు ప్లస్లు ఏమైనా ఉంటాయా, వీటన్నిటిని చూసుకోవాలి. మార్కెటింగ్ అడ్జస్ట్మెంట్స్ బేస్డ్ ఆన్ ద చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే మనం దానికి ప్రైస్ అనేది హైలో చేయగలం. సో వన్స్ ఇన్ ఎ మార్కెట్ ద ప్రొడక్ట్ ఈస్ అవైలబుల్ టు ఆల్ ప్లేసెస్ దెన్ ద ప్రైస్ విల్ డిక్లైన్. సో ఇక్కడ మన ప్రొడక్ట్ అన్ని చోట్ల అందుతోంది అంటే ఖచ్చితంగా దాని ప్రైస్ అనేది లోలో ఉంటుంది. లేదు మన ప్రొడక్ట్ కొంచెం తక్కువగా ఉంది కానీ డిమాండ్ దాని యొక్క గ్రోత్ అనేది చాలా బాగుంది అనుకున్నప్పుడు దాని యొక్క ప్రైస్ ఎప్పుడు కూడా హై లెవెల్లో ఉంటుంది. సో ఇది డిమాండ్ అండ్ సప్లైలో మనం ఎకనామిక్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకోవచ్చు అనమాట. సో అలాగే ఇందులో లాస్ట్ టాపిక్ ఇంప్లిమెంటేషన్. ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ముందరే మనం ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంది, రీసోర్స్ అలోకేషన్ ఎలా అవుతుంది, లీడర్షిప్ అండ్ కల్చర్ ఎలా ఉంటుంది, పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ అన్ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నామా లేదా, ఇవన్నీ చూసుకుంటూ మనం ఈ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనేది తీసుకోవాలి. సో ఈ టాపిక్ లో మీకు ఇదొక్క టాపిక్ కవర్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మినిమం టు మినిమం 10 to 12 మార్క్స్ ఖచ్చితం. మీ వే ఆఫ్ ప్రెజెంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ వాడు అడిగిన క్వశ్చన్ కి మనం కరెక్ట్ గా ఇన్పుట్ చేస్తున్నామా లేదా అని చూసుకోవాలి. దాంట్లో నుంచి మనకి ఏమొచ్చు లేదా ప్రతి ఒక్క పాయింట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేసామా లేదా అన్నది చూసుకోవాలి. సో ఏ క్వశ్చన్ అయినా మనం ఈ రకంగా రిప్రజెంట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ, బై బై.